హాయ్ అండి. మా అమ్మగారు పిండి వడలు చాలా బాగా పెడతారండి. ఎలా పెడతారో మీకు చూపిస్తాను కొలతలతోని. 2 చెంబులు పిండి తీసుకున్నారు. దాంట్లో 2 చెంబులు వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 100 గ్రాముల సగ్గుబియ్యం, 100 గ్రాముల పెసరపప్పు నానబెట్టుకోండి. దీంట్లో కారానికి జీలకర్ర, అల్లము, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. మీకు ఓన్లీ పచ్చిమిర్చి కావాలనుకుంటే ఎండుమిరపకాయలు మానేసి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పొయ్యి మీద చేస్తున్నారు. 2 చెంబుల పిండికి 16 చెంబులు వాటర్ అంటండి. అంటే మనం 2 చెంబులు పిండిలో 2 చెంబులు వాటర్ వేసాం కదా, మిగతా 14 చెంబులు వాటర్ మరిగించుకోవాలన్నమాట. మీకు ఒక చెంబుకి 8 చెంబులు వాటర్, అలా అయితే మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది. నీళ్ళు మరిగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, సగ్గుబియ్యం అన్నీ వేసేసి ఉడికిన తర్వాత పిండి వేసేటప్పుడు మాత్రం కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టదంటండి. అలా వేస్తూ ఉండాలంట. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే పలుచకుండా ఇలా ఉండాలన్నమాట పిండి. నెక్స్ట్ ఏంటంటే వడియాలు పెట్టేటప్పుడు పిండి వేడివేడిగానే పెట్టుకోవాలంటండి, లేకపోతే చిక్కబడిపోతుందంట. ఇలా పెడితే కనుక వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.